బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ నాయకులైతే బలంగా చెబుతున్నారు. అయితే నిజానికి గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ గారు బీఆర్ఎస్ లో చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఇబ్బందులకు గురైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకానొక దశలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా అయితే లేకుండా చేశామో ఆ రకంగానే కాంగ్రెస్ పార్టీని కూడా లేకుండా చేయాలి అని చెప్పేసి కేసీఆర్ పడిన కుట్రలో అయితే కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు బలికాక తప్పలేదు. కాంగ్రెస్ అలాగే తెలుగుదేశం పడ్డ ఇబ్బందులే కేసీఆర్ కూడా పడాలి అని, ఆయనకు బుద్ధి రావాలి అని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ నియోజకవర్గాల్లో ఎలాగైనా ఉప ఎన్నికలు తీసుకురావాలని చెప్పేసి హైకోర్టులో వర్కౌట్ కాకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. దీంతో తప్పకుండా ఆ యొక్క 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితే బలంగా నమ్ముతుంది. అయితే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా ఒక సర్వే ప్రకారం మాత్రం సంచలన ఫలితాలు అయితే ఆ యొక్క సర్వేలో అయితే తేలింది. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా కొట్లాడుతూ బీజేపీకి లాభం కూర్చే విధంగా ఈ ఉప ఎన్నికలు ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఒకటో రెండో లేదా మూడో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే బీజేపీ పార్టీ ఇప్పుడు ఏకంగా లోక్సభలో అడుగు పెట్టింది, ఇటు శాసనసభలో అడుగు పెట్టింది, శాసన మండలిలో కూడా అడుగు పెట్టడం జరిగింది. రోజు రోజుకు బీజేపీ పార్టీ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో బలపడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకానొక దశలో థర్డ్ నుండి సెకండ్ ప్లేస్ కి బీజేపీ రావడం జరిగింది. అప్పుడే కాంగ్రెస్ పార్టీ మేలుకొని సీఎం రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ రెండో ప్లేస్ అలాగే బీజేపీ మూడో ప్లేస్ కు పడిపోవడం జరిగింది. కానీ లోక్సభ ఎన్నికలతో అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలతో బీజేపీ రెండో స్థానానికి ఎగబాకింది. అయితే ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే మాత్రం బీజేపీ బలంగా పోటీ చేసి అక్కడ గెలిచే అవకాశాలే ఎక్కువగాని చాలా సర్వేలు అప్పుడే లెక్కలు కూడా కడుతున్నాయి. దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ లో చేరుతారు, బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ లో చేరుతారు. ఇలా పార్టీలు అధికారంలో మారుతాయి కానీ ప్రభుత్వంలో ఉన్న నేతలు మాత్రం మారరు అని చెప్పేసి ఒకటి బలంగా జనాల్లోకి వెళ్ళింది. ఈ ఉప ఎన్నికలు వస్తే అది మరింత బలంగా వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో ఆ యొక్క నియోజకవర్గాల్లో ఎక్కువగా బీజేపీకి అవకాశం ఉంటుంది అని చాలా సర్వేలు అయితే ఒక అంచనాలు వేస్తున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీలు కొట్లాడి బీజేపీని తెలంగాణలో ఎదగడానికి రెండు పార్టీలు సహాయపడే అవకాశాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి.